యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ బిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం లోక 4వ అధ్యాయం 20వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి ప్రభా, ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు స్తోత్రం తండ్రి ప్రభా. మరి రాత్రి సమయంలోనైనా బయటికి వెళ్ళిన బిడ్డలందరినైనా క్షేమకరంగా గృహాలకు తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రంనైనా, రాని వారు కూడా ఇంకెవరన్నా ఉంటేనైనా తండ్రి ప్రభా, వారిని కూడా నైనా ఏ అవసరతల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా తండ్రి ప్రభా. ఈ బిడ్డలు నా తండ్రి ప్రభా, నా పెదలు స్థిరమైన నీ బోరగా వాడబడండి అయ్యా. నా నోటి నిండా నా తండ్రి నీ బోరగా వాడబడండి. మా నాలుగు ఎల్లవెల్ల నిన్నే స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. మా మోకాళ్ళు నీకు మాత్రమే మోహరిచ్చున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ నైనా నీ నామాన్ని గణపరిస్తూ నీ నామాన్ని హెచ్చింపజేస్తామయ్యా. ఎందుకంటే ప్రభా నా తండ్రి మా కోసంనైనా, నా కోసం, మా కోసం, అందరి కోసం ప్రభా, కలవరి సిరులనైనా గొర్రెపిల్ల మాదిరిగా నా తండ్రి గొర్రెపిల్లను వధింపజేసినట్టుగానైనా అంతకంటే భయంకరమైన శోధనలో నా తండ్రి మా కోసం, మా తండ్రి శరీరం నలగొట్టబడిన శరీరం ద్వారా స్వస్థత కలిగిస్తున్నామయ్యా. కాచిన సిలువు రక్తంనైనా నా తండ్రి ఆ పరిశుద్ధ రక్తంతో నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరికీనైనా నా తండ్రి పాప దోషములు, పాప క్షమాపణలు కలుగుతున్నాయి ప్రభా. నా తండ్రి ఏదైనా సరేనైనా సైతం శోధనలో ఉన్నవారికి విడుదల కలుగుతుందయ్యా. నీ రక్తం ద్వారా, నీ నామం ద్వారానైనా చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలోనైనా, లేఖనంలో నెరవేరినట్లయినా నా తండ్రి ప్రభా సెలవిచ్చినట్టుగా నిన్ను విశ్వాసంతో ఎవరైతే నా తండ్రి యేసు నామంలో అడుగుతారో వాటి అన్నిటికీ జవాబులు ఇస్తున్నందుకే స్తోత్రం నాయనా. తండ్రి ప్రభా, తెలియక మేమైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా వ్యతిరేకంగా ఉన్నారో ప్రభా, వాళ్ళ మనసులు మార్చినైనా నీకు కోపం తెచ్చే పనులు కాకుండానైనా నిన్ను ప్రేమించే మనసును ప్రతి ఒక్క హృదయానికి దయచేయమని, నీకు విరోధంగా ఏ బిడ్డనైతే అపవాది వాడబడినైనా విరోధంగా చేస్తుందో వాళ్ళందరినైనా మంచి మార్గాన్ని నడిపించి నీ నామని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. స్తుతయ్య, స్తోత్రం నైనా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా ఎంతమంది భయపడుతున్నారో నైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. ఏ బిడ్డకు ప్రార్థనలు చేస్తున్న మీద జవాబు రాలేదని చెప్పని బాధపడుతున్నారు నాయన. ఎందువల్ల, ఎందుకనేది నా తండ్రి ఎంతో మందిలో నాయన నా తండ్రి సనుగుకునే జీవితంలో ఉన్నారయ్యా. మరి ఆ జీవితాలు సరి చేసుకోవడానికి కావాల్సిన అవసరతలు ఏమిటో సహాయం దయచేయండి అయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఈ దినం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో అతని మమ్మల్ని అందరినైనా కలవటానికి ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. మాకు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి సమయంలో ప్రతి క్షణం ప్రభ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. తండ్రి నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండువాడా నీకు స్తోత్రం నైనా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నీవయ్యా. నా తండ్రి మేము మరిచిన నువ్వు మరవనన్నవయ్యా. నా తండ్రి అటు కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, నీ కృప ఉంటే చాలయ్యా. నీ నామాన్ని మహిమపరుచుకొని మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో ప్రభా యేసయ్య నామానికి మహిమ కలుగును గాకయ్యా. స్తోత్రం తండ్రి, ఆమెనయ్యా. ఇప్పుడు బిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం 4వ అధ్యాయం లోక 4వ అధ్యాయం 20వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరు ఏ బాధల్లో, ఏ శోధనలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఎవరు దేవుణ్ణి అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ మా ప్రార్థనలు అయితే చేస్తున్నాము, జవాబు అయితే రావటం లేదని చెప్పని బాధపడేవారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నాతో మీతో అందరితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సమయంలో 20వ వచనం ద్వారా ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఆమేన్. ఏమని చెప్పాడంట? మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను అని చెప్తున్నాడు దేవుడు. మరి ఏదైతే మన ప్రార్థన దేవుడి దగ్గర ఏదైతే మొరపెడుతున్నామో, ఏ విజ్ఞాపన విన్నపములు అయితే చేస్తున్నామో ప్రతిదినం వాటన్నిటికీ లేఖనంలో నెరవేరింది అని చెప్తున్నాడు. మరి అవి మనం పొందుకోలేదంటే మన సమస్యలు మనం ఎలా నడుస్తున్నామో మనము సరి చేసుకోవడానికి దానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుణ్ణి అడగాలి. ప్రైబిడ్లారా, ప్రతి దినం ప్రతి క్షణం జ్ఞానం అవసరమే. దేవుడి జ్ఞానం లేనిది మనం ఆదమరిచామంటే దేవుడు
మనల్ని కొంటాడు, కానీ మన ప్రార్థనకు జవాబులు ఎలా ఇస్తాడు? దేవుడు నీతి రాజ్యాన్ని మనము ఎతికినప్పుడే కదా మనకి వీటన్నిటిలో మనము ఒక అనుభవం కలిగి మనం ప్రార్థన చేయగానే దేవుడు మనకు జవాబిస్తాడు. మనము ఆయన ప్రార్థన మనం ఎంత భారంగా ప్రార్థన చేసిన జవాబు రాలేదంటే మనలో అవిశ్వాసం ఉంటేనే అది జరగదనమాట. అవిశ్వాసం ఉండకూడదు. మనం ప్రార్థన రాకపోయినప్పటికీ యేసు నామంలో మనం మంచి హృదయంతో, మనం పూర్ణ హృదయంతో ఆయన్ని ఏదైతే అడుగుతామో వాటన్నిటిలో జవాబు ఇచ్చేసాడంట. మరి మాకు ఇంకా జవాబు రాలేదని మీరు అనుకుంటున్నారు అంటే విశ్వాసం లేదనే కదా. మనలో అవిశ్వాసం ఉన్నప్పుడు నేనైనా మీరైనా ఒక్కోసారి నేను కూడా అవిశ్వాసంగానే జీవిస్తాను, కానీ ప్రభుని అడుగుతా మళ్ళీ, ప్రభా నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదయ్యా, ఇన్ని ప్రార్థనలకు వచ్చినాయి కదా, ఈ ఒక జవాబు ఎందుకు రాలేదు అని నన్ను అడిగినప్పుడు అందరిలాగా నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావు కదా, మరి ఎట్లాగొస్తుంది జవాబు? నువ్వు అవిశ్వాసంలో ఉన్నప్పుడు అవిశ్వాసంతో దీనికి జవాబు ఎట్లాగొస్తుంది? అన్నిటికీ విశ్వాసంలో నిలబడ్డావు, ఈ ఒక్క దాంట్లో నువ్వు ఎందుకు అవిశ్వాసంగా ఉన్నావు అని చెప్పాను. దేవుడు నన్ను ప్రశ్నించాడనమాట. ప్రశ్నించినప్పుడు నేను అన్నాను, ప్రభా నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు నేను అలాగ ఉండను అని చెప్పనని అడిగిన తర్వాత ఆ దినం నుంచి ఈ దినం వరకు ప్రతి క్షణం దేవుని పాదాల చెంత ఎన్నో ప్రార్థనలు చేసినప్పుడు ప్రార్థనలు అన్నిటికీ జవాబులు ఇస్తూనే ఉన్నాడు. మరి ప్రియబిడ్డలారా, మీరు రాలేదని ఎవరైతే ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మన హృదయం నుండి ఆ పిచ్చివారి వలె దేవుడు మనకు జవాబు ఇచ్చేశాడని మనం విశ్వాసంతో మనము ఆయన దగ్గర మనము ప్రార్థన చేసినప్పుడు ఆ జవాబు ఆయన అప్పుడే ఇస్తాడు. మనలో ఉన్న దీన మనసు కలిగి మనము ఆయన ఆశ్రయించే వారికి ప్రతి ఒక్కరికి మనం ఏదైతే ఆశ్రయిస్తామో దేవుని దగ్గర వాటన్నిటిలో జవాబు మనం చేస్తూ ఉండగానే మనకి జవాబు ఇస్తాడు. మనం దీన మనసు కలిగి ఆయన్ని ఎంతగా ప్రేమిస్తామో మనకంటే అంతగా ఎక్కువగా ఆయన పదింతలుగా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మన బిడ్డలను ప్రేమిస్తాడు. మనము ఎంత దూరం ఉన్నప్పటికీ, బిడ్డలు ఎంత దూరం ఉన్నప్పటికీ ప్రతి దాంట్లో జవాబు ఇస్తాడు అన్నమాట దేవుడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ప్రార్థనలకు మాకు జవాబు రాలేదని ఎంతమంది అయితే బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాడు. నేను మీకు వినికిల్లో ఇచ్చేసానని చెప్తున్నాడు. ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను అని చెప్తున్నాడు. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో వాటన్నిటినీ లేఖనంలో నెరవేరిందని చెప్పనని నమ్మి విశ్వాసంతో ఉన్న వారికి ఇది జరుగును అని చెప్తున్నాడు. మరి ఎంతమంది అయితే గర్భం కోసం అడుగుతున్నారా, గర్భంలో బిడ్డ మంచిగా పెరగటం లేదు, భయమేస్తుంది ఎట్లాగా అని చెప్పని బాధపడుతున్నారా, మరి ఇంక దేని కాన్పులకి వెళ్తూ ఎట్లాగా ఉంటుందో బిడ్డ ఎట్లా పడతాడని చెప్పని బాధపడిన వారు ఉన్నారా, ఆరోగ్య విషయంలో నాకు హెల్త్ తగ్గుతుందా తగ్గదా, నా ఆరోగ్యం ఎట్లాగే ఉండిపోతుందా ఎప్పటికీ అని చెప్పని బాధపడుతున్నారా, యేసు నామంలో ప్రార్థన చేస్తుండగానే జవాబు వస్తుంది అనమాట. మన విశ్వాసమే మనకు విజయం అవుతుంది. మనలో ఎంత విశ్వాసం దేవునిపైన మనము చూపిస్తామో ఆ విశ్వాసమే మనకు విజయం. మీరు ఏమీ అడగవసరలేదు, యేసయ్యా నాకు సహాయం చేయ్యా, యేసు నామంలో అడుగుతున్నా మా తండ్రి ఆమెనని చెప్పంటే చాలు. ఒక్కదానికి ఆ చిన్న మాటే ప్రార్థన అనమాట. ఆ ప్రార్థనే యేసు నామమే మనకి విజయం చేకూరుస్తుంది అనమాట. యేసు రక్తమే సంపూర్ణ స్వస్థత కలుగుతుంది అనమాట. యేసు నామమునే మనం తలిస్తే చాలు. యేసు నామంలో మనం ఏది అడిగినా దేవుడు మనకు తెలియపోయిన మన ప్రార్థన అందరిలాగా మనం చేయలేకపోయినప్పటికీ విశ్వాసంతో రెండు ముక్కలు మన హృదయం నిండా విశ్వాసంతో ఎవరు చేసినా కానీ, అనులే కానీ క్రైస్తవులే కానీ ఎవరు చేసినప్పటికీ దేవుణ్ణి పూర్తిగా హృదయపూర్వకంగా నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంతో చేసే ప్రతి ఒక్క ప్రార్థన సఫలపరుస్తాడనమాట. మరి ఎంతమంది అయితే నా ప్రార్థనకు జవాబు రాలేదని చెప్పని అనుకుంటున్నారో వాళ్ళ హృదయాల్లో అవిశ్వాసం ఉంది అని చెప్పనని అనుకుంటున్నారు. మరి అవిశ్వాసం ఉంటేనే దేవుడు అలా చేస్తాడనమాట. లేదా ఇంకా ఏదైనా మనం వ్యతిరేకంగా తప్పులు మనం పొరపాట్లు చేస్తున్నామేమో, దేవుడికి ఏదైనా వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు మనకు ఇచ్చిన కృప మన ముందరే ఉంటుంది, కానీ అది మనం పొందుకోలేమన్నమాట. మీరు చూడగలిగితే దేవుడు ఏ పాత్రను మీ అరచేతిలో పట్టుకొని మీ కళ్ళ ముందర అక్కడ నిలబెట్టున్నాడో మీరు చూడగలుగుతారనమాట. మనం ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు దేవదూత చేత ఆ పాత్రని, మనం ఆరోగ్యం కోసం అడిగే పాత్ర అయితే ఆరోగ్య పాత్ర అక్కడ ఉంటుంది, చదువులకు పాత్ర కావాలంటే చదువుల పాత్ర అక్కడే ఉంటుంది. మనం దేనికోసం అయితే ఇంట్లో ధాన్యాల కోసం ఎదురు చూస్తున్నామా వాటిల్లో కూడా ఆ పాత్ర కూడా ఇస్తాడు. మనం ఏమీ లేదనుకున్న దాంట్లో సమృద్ధిగా ఇచ్చే పాత్ర ఎల్లప్పుడూ
ఎన్ని రకాల గిన్నెల పాత్రలు మనం వాడుతున్నామో, ఎన్ని ఖాళీ అయిపోయిన వాటన్నిటినీ గిన్నె పొంగి పొర్లింపజేస్తాడనమాట. లేదన్న కొన్ని చోటే ఏదైతే ఒక్క నలస ఉంటుందో, బియ్యం లేకపోయినా నూనె లేకపోయినా వాటిలో ఉండే ఒక్క బొట్టు నూనెనా ఇంటి అద్దపాలది ప్రతి ఒక్క గిన్నె పొంగి పొర్లింపజేస్తాడనమాట. బియ్యమైనా సరే ఒక్క గింజ ఉంటే చాలా దాంట్లో, ఆ గింజ నుంచి ప్రతిదినం మనకి ఎంతమంది ఉన్నప్పటికీ తృప్తికరమైన భోజనాన్ని దేవుడు మనకి ఇచ్చే దేవుడు కాబట్టి ఎవరు అడిగినా విశ్వాసంతో అడగాలి. మనం అడిగే ప్రతి ఒక్కటి విశ్వాసంతో అడగాలి దేవుడి దగ్గర. ఆ విశ్వాసమే మనలో ఉన్నప్పుడు అన్నీ పొందుకుంటాం. కానీ ప్రైవేట్లారా కొన్ని అనేది దేవుడికి వ్యతిరేకంగా చేసే పనులు ఏమున్నాయో వాటిని కూడా సరి చేసుకోవాలి. అవి సరి చేసుకున్నప్పుడు మనము సాధించలేము అని చెప్పాను అన్నది ఏదైనా సరే, మనం ఎంత పెద్దదైనా సరే, మనకి ఏమీ లేదు కదా, మనకు ఆస్తులు లేవు కదా, మనము పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అందరికంటే హెచ్చైన స్థానంలో మనం ఉండాలి అని చెప్పని మన ఆలోచనలు కూడా సఫలపరుస్తాడనమాట. ఏమీ లేకపోయినప్పటికీ దేవుడు మనకి ఎదురు తీసుకొస్తాడు. జాబుల విషయంలోనైనా వాళ్ళ చుట్టూ మనం తిరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం మోకాళ్ళు వేసి కూర్చొని దేవుడి దగ్గర ప్రయాసపడి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జాబు మేము ఇస్తాము అని చెప్పనని వాళ్ళే మనకు మెసేజ్ పంపించే విధంగా దేవుడు చేస్తాడనమాట. దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. వివాహాల విషయంలో కానీ, బిజినెస్ విషయాల్లో కానీ, నష్టపోయిన దాంట్లో కూడా ఆయన లాభాన్ని తీసుకొచ్చే దేవుడు అనమాట. అది కొద్దిగున్నా చాలు, దానిలో విశ్వాసం మీలో ఉంటే, పూర్తిగా హృదయం నుండి విశ్వాసం ఉంటే యేసయ్య మనకు చేస్తాడు. మనకి ఇంకెవరు అవసరం లేదు. యేసయ్య మన ఇంట్లోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని చెప్పని ఎవరైతే విశ్వాసంతో ఉంటారో మనకు తెలియని పని కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. మన చదువు లేకపోయినా, మనకు తెలియలేకపోయినా, మనం ఎట్టివారమైనప్పటికీ పిచ్చివారమైనప్పటికీ మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి, ఆలోచన ఇచ్చి, ఏ పని చేసుకుంటే మనం ముందుకు నడుస్తామో ఆ పనిలో దేవుడు మనం నిలబెట్టి దాంట్లో అభివృద్ధి పొందిస్తాడనమాట. హెచ్చైన స్థానంలో ఎంతమంది ఉంటారో వాళ్ళకంటే హెచ్చుగా మనం ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తామో వాళ్ళకంటే ఎక్కువగా ఎత్తైన స్థలంలో దేవుడు మనం నిలబెడతాడనమాట. అది ఏ విషయంలో అయినప్పటికీ మనుషులకైతే అసాధ్యం, కానీ దేవుడికంటూ అసాధ్యం లేదు. ఎక్కడికి వెళ్ళినా రాని జవాబు యేసయ్య దగ్గర మాత్రమే వస్తుంది. ప్రైవేట్లారా ఎంతమంది అయితే మా ప్రార్థనకి జవాబు రాలేదు, మేము ఎన్ని చోట్లకో వెళ్ళాము, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాము, మాకు ప్రశ్నలకు జవాబు వస్తుందే కానీ అది నెరవేరటం లేదని చెప్పని బాధపడేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. జాబుల విషయాల్లో నష్టపోయి ఎన్నో రకాలుగా బాధపడుతూ శోధనతో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కోర్టు విషయాల్లో చెయ్యని తప్పులు చేశారని చెప్పని కోర్టు విషయాల్లో కూడా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఆ శ్రమల్లో, అనేక రకాల శ్రమల్లో ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారు. మరి ప్రైవేట్లారా అలాంటి శ్రమల్లో ఉన్నవారిని మరి దేవుడిని ఆశ్రయిస్తే దేనికైనా కూడా మనం ఒకవేళ తెలియక పొరపాటు చేసినప్పటికీ దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా ఈ పొరపాటు ఇంకా మేము చేయమయ్యా అని చెప్పని మనము ఎప్పుడైతే దేవుడి పాదాల చెంత మనం కూర్చుంటామో, ఎంత చీకట్లో ఉన్నప్పటికీ తండ్రి మనల్ని ఒక వెలుగుగా నిలబెడతాడనమాట. మరి ఎంత ఆనందమో చూడండి. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఆయన గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండని అంట. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఆమేన్. మరి మన వినికిడిలో దేవుడు ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో వాటికి నెరవేరినదమ్మా అని చెప్తున్నాడు. మరి ఎట్టి వారైనప్పటికీ ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మాకు వాగ్దానం ఇచ్చేశాడు, కానీ మేము పొందుకోలేకపోతున్నామంటే మేము అవిశ్వాసంగా ఉన్నాము అని చెప్పనని మన ఆలోచనలు అవిశ్వాసంగా ఉన్నప్పుడు అవి నెరవేరవు అనమాట. ఏం చేశాడులే, ఆ మాటే కదా అని చెప్పనని అనుకుంటారు, కానీ ఆ మాటే దేవుడు వాగ్దానం. అది ఎవరిచ్చినా కానీ దేవుడు ఎవరికి ఏ విధంగా ఏ సమయాన్ని ఇవ్వాలో ఆ సమయాన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం ఎంతకాలం నుంచి నలిగిపోయాం కదా, వేసారిపోయాం కదా, మనకి ఇంక ఏమీ లేదు కదా, తినడానికి తిండి లేదు, కుటుంబాలు విడిపోయినాయి, అసమాధానంగా ఉన్నాము, నవ్వుల పాలు అయిపోయాం, నిందల పాలు అయిపోయాం, ఉన్న గృహాలు అమ్ముకున్నాం, పొలాలు అమ్ముకున్నాము, ఇంక ఏమి ఆధారం అంటూ ఏది లేదు, పని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఎటు వెళ్ళినా కానీ శోధనలు, నిందలు, అవమానాలు తప్ప మాకు ఎక్కడ సంతోషం లేదని బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారి కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, అట్టి వారు ఎవరైనప్పటికీ దేవుని ఆశ్రయించిన వారిని ఎవరు వదలడు.
వదిలిపెట్టే దేవుడు కానే కాదు. కానీ ఒక సమయం సందర్భం అనేది దేవుడు ఎవరి పట్ల ఏది చిత్తమో ఆయన చిత్త ప్రకారం అడగాలి. మనం అడిగే ప్రతి ఒక్కటి, ప్రభా ఇది నీ చిత్తం అయితే మా పట్ల నీ చిత్తం నెరవేరాలయ్యా, నీ చిత్తమే మా పట్ల సిద్ధించనుగాక అయ్యా అని చెప్పానని అడగాలి. అట్లా అడిగినప్పుడు దేవుడు ఎమ్మటే జవాబిస్తాడనమాట. దేంట్లో అయినా కానీ ఎంత భయంకరమైన శ్రోధరైనప్పటికీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన చేతులు జారిపోయి మన ఆస్తులన్నీ జారిపోయినాయి కదా, ఇంకేమీ లేవు అనుకున్న కాడ ఒక్క సెకండ్ టైం ఉన్నా కూడా దాంట్లోంచి మనకు అనేది అందిస్తాడనమాట. అది ఏదైనప్పటికీ దేవుడికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో అసమాధానం అన్న దాన్ని కూడా సమాధానం తీసుకొచ్చే గొప్ప దేవుని కనుగొని ఉన్నాం. కాబట్టి యేసయ్య చనిపోలేదు, మృతుల్లో నుంచి ఆయన లేచి సజీవంగా మళ్ళీ మనతోటి జీవిస్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఎల్లప్పుడూ సజీవంగానే ఉన్నాడు, మనిషిగానే జీవిస్తున్నాడు, శరీరం పరంగానే జీవిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి కనుగొని ఉన్నాం కాబట్టి మనకి ఏది కొదవ ఉండదు. కానీ చూడగలిగే శక్తి ఉంటే మీకు దేవుడిలో పూర్తిగా మీరు నిలబడిన వారైతే దేవుడి ఆత్మ వెలుగును మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. మీలో ఉన్న వెలుగు ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో ఉంటారో వాళ్ళలో బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళలో ఉంటాడు, బలంగా ఉన్నప్పుడు పక్కన ఉంటాడు. కానీ అది చూడగలిగే హృదయం మనలో ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడితోటి సహవాసం కలిగి ఉంటామో ఆ క్షణాన్ని అది అనేది దేవుడు చూపిస్తాడు. ప్రభా నిన్ను వెంబడిస్తామయ్యా, నువ్వు కావాలి మాకు, ఇంకేం వద్దయ్యా, మా కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా, మాకు చింత లేదయ్యా, మా చింత అంతా నీ మీద మోపుతున్నాం తండ్రి అని చెప్పానని మనం ఎప్పుడైతే మన తప్పులు మనం తెలుసుకొని మన పొరపాట్లు మనం తెలుసుకొని సరి చేసుకొని దేవుడితో మన సహవాసంగా వ్యతిరేకంగా అనేది అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ఏదైతే లేఖనంలో నాకు ఇది వ్యతిరేకం, మీరు ఇది చేస్తే నాకు విరోధం అని చెబుతున్నాడో ఆ విరోధమైన వాటన్నిటిని వదులుకొని తండ్రి నీవు ఉంటే చాలయ్యా మేము ఇంకెటు చూడమని చెప్పనని ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళకి ఆ జవాబు దేవుడు అనేది నెరవేరుస్తున్నానని చెప్పేశాడు. మరి రాత్రి వాళ్ళ సమయంలో లేఖనం నెరవేరిందని చెప్పసాగినని చెబుతున్నాడు యేసయ్య. మరి ఆ లేఖనము మనం దేనికోసమైతే మీరు అడుగుతున్నారో వాటన్నిటిలో నెరవేరిందని చెప్పనని మీరు విశ్వాసంగా పొందుకున్నాం తండ్రి యేసు నామంలో ఆమెనని చెప్పుకోండి. 7 మార్లు యేసు నామంలో ఆమెనని చెప్పండి. ఇది నా కోసమే చెప్పాడు దేవుడు, ఈ స్వరం నాతోనే మాట్లాడుతున్నాడు, ఇది నా జీవితంలోనే జరుగుతుంది అని చెప్పనని విశ్వాసంతో ఎదురు చూడాలి. మీ చిత్తం దేవుడి చిత్తము మీ సమయం ఆసన్నమైతే అది ఈ క్షణమే కావచ్చు, లేకపోతే ఉదయకాల సమయం కావచ్చు, 2-3 రోజులే కావచ్చు, నెల లోపలే కావచ్చు. కానీ దేవుడి కార్యం మీరు చేయలేమనుకున్న కార్యం ఏదైనప్పటికీ దేవుడికి సంబంధించి మంచి పనులు మనం మంచి పనులు మనం ముందు కొనసాగిస్తామో వాటన్నిటిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడికి వ్యతిరేకమైన పనులు, ఎవరికైనా నష్టం చేసే పనులు, ఎదుటి వారిని ద్వేషించే పనులు మనం చేస్తే దేవుడికి మహాభయంకరమైన కోపం మళ్ళీ మన పైనకి రగులుతుందనమాట. మనల్ని బాధ పెట్టేవారిని కూడా క్షమించగలిగే మనసును మనలో ఇచ్చినప్పుడు, ఆ క్షమాపణ అనేది మనలో ఉన్నప్పుడు దేవుడు మనం ఏదైతే కోరుకుంటామో వాటన్నిటిలో మనం అడక్క ముందే మన కళ్ళ ముందర ఉంటాయి. ఏదైతే మనం తినాలనుకుంటున్నామో వాటన్నిటిని తీసుకొస్తాడు. ఏ వస్త్రాలు అయితే మనం కట్టుకోవాలనుకుంటామో వాటన్నిటి మన మనసులో ఉన్నది 1-2 అయితే దేవుడు మహాభివృద్ధిగా పంపిస్తాడు. ఏదైనప్పటికీ ప్రైవేట్లరా ఎవ్వరు ఆదమరవద్దు. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన లేఖనం నెరవేరిందని చెప్పనని చెప్పసాగినంట. మనం మరి ఏదైతే లేఖనం ద్వారా మనము పొందుకొని ఉంటున్నామో ప్రతి ఒక్కదాన్ని ఆత్మ కోసమే కావచ్చు, ఆత్మ సంపాదన కోసమే కావచ్చు, మరి ఇంకా ఏ బలం కావాలని కోరుకుంటున్నారో, ఏ ఆరోగ్య విషయంలో కోరుకుంటున్నారో, ఏ ఫ్యాక్టరీలు ఏ చేతి పనుల కోసం కోరుకుంటున్నారో, ఏ గృహాల కోసం, ఎన్ని విషయాలప్పటికీ ఏదైనప్పటికీ లోన్ విషయాల్లో కానీ, బాకీల విషయాల్లో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కానీ, ఏ సమస్య అయినప్పటికీ, వాహనాలు కొనుక్కోవడానికే కావచ్చు, పొలాలు కొనుక్కోవడానికే కావచ్చు, వేసిన పంటలే మంచిగా రాలేదని బాధపడుతున్న వారు కావచ్చు, ఏదైనప్పటికీ నెరవేర్చే దేవుడు మనతోనే ఉన్నాడు. కాబట్టి ఆయన పరలోకంలో లేడు, మన దగ్గరే మన పక్కనే ఉన్నాడు. ఆయన యేసయ్యా నేను ప్రేమగా పిలిస్తే చాలు నేను ఉన్నాను మీలో అని చెప్పనని మీ హృదయాల్లో ఆత్మ ద్వారా దేవుడు ప్రేరేపించబడతాడు. మరి అట్టి హృదయం కలిగి మనం జీవించాలి. మన పూర్ణ హృదయంలోకి ఆయన ఆహ్వానించుకున్నామనుకో మనం చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఆయన దర్శనం చూస్తాం, మనము ఆయన స్వరం వింటాము. ఏది ప్రభా
నీతో ఎక్కువసేపు గడపాలనుకుంటున్నాను ప్రభా, నాకు సహాయం దయచేవని చెప్పనని ప్రతి క్షణం ఆయనతో మనం ఎక్కువ సమాసం చేసే కొంది ఒక పాటల ద్వారా, ఒక వాక్యం ద్వారా, ఒక ఆయన సన్నిధిలో ఏకాంత గదిలో కూర్చొని ఆయనతో మోకరించి ప్రార్థన చేసే ప్రతి క్షణం ఆయన దర్శనాలు, ఆయన స్వరం వినపడుతుంది అనమాట. రహస్యమందు గృహంలో కూర్చోవాలి, ఇంక రెండో మనిషితో పని లేకుండా తలుపులు వేసుకొని రహస్యమందు ఏకాంత ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన నిలువు మోకాళ్ళ మీద మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మన చేతులు 2 పైకెత్తి నిలువు మోకాళ్ళ మీద మనం మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగానే దానికి జవాబు వస్తుంది. కన్నీటి దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు ఎంత భయంకరమైన శోధనలో నుంచైనా దేవుడు విడుదల కలిగిస్తాడనమాట. మన మనోనేత్రం తెరవబడతాడు దేవుడు. ఆయన జీవ కిరీటాన్ని మనకి అభిషేకిస్తాడనమాట. మనం ఇంకా ముందుకు కొనసాగించాలి అని చెప్పనని దేవుడు చాలా కృప మనకి తోడుస్తాడనమాట. అట్టి కృప కలిగి మనం జీవించాలంటే మనం అలా ముందుకి కొనసాగించాలి. లేఖనం నెరవేరిందని చెప్తున్నాడు దేవుడు. మనం ఏదైతే అడుగుతున్నామో వాటన్నిటిలో మీ లేఖనం నెరవేర్చాను, లేఖనం ద్వారా మీకు నెరవేర్చేశాను నేను, మీరు భయపడవద్దు, బాధపడవద్దు, ప్రతి ఒక్క విషయం ముందుకు కొనసాగింపడానికి సహాయం దయచేయండి అని చెప్తున్నాడు దేవుడు. మరి ప్రియ బిడ్డలారా, ఈ రాత్రిలో సమయం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాము. మన పట్ల నెరవేరాలి, మనం అట్లా నడవాలి, ముందుకి కొనసాగింపజేయాలి. అట్టి మనసును మాకు దయచేయమని చెప్పని మనం అడుగుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, లెక్కింపులైన స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా ప్రభా. ఈ రాత్రి సమయంలో మాకు ఇచ్చిన నా తండ్రి ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, ఏ బిడ్డ తెలిసి తెలియక తప్పులు చేస్తుందో ప్రభా క్షమించండి అయ్యా. నీ మనసుకు వ్యతిరేకంగా మేము ఎక్కడ జీవిస్తున్నాము నాయన, సరి చేసుకున్న మనసుని అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి పరలోక నీతి రాజ్యాన్ని ఎదుగటానికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆత్మదేవానికి వందనములయ్యా, మహోన్నతుడానికి స్తోత్రం నాయన, మహాగరుడ స్తోత్రం నాయన. నా తండ్రి వాక్యమే మీరు, వాక్యం నా తండ్రి మీరే వాక్యమై ఉన్న తండ్రి మీకు స్తోత్రం నాయన. నా తండ్రి నెత్తిడి ఒక తండ్రి నిరంతరం ఉండడానికి స్తోత్రం నాయన. ప్రభా, మేము మరిచినా కానీ మీరు మరవనన్నారయ్యా, మా చెయ్యి విడవనన్నారయ్యా, ఎడబాయినని చెప్పారయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా నా తండ్రి మీ వెనుకలో లేఖనం నెరవేరిందని చెప్పసాగినని చెప్తున్నావయ్యా. నా తండ్రి ప్రభ, ఏ బిడ్డ ఏదైతే అడుగుతున్నారో వాళ్ళని అన్ని నా తండ్రి ప్రభ ఈ రాత్రి సమయంలో నెరవేర్చానని చెప్తున్నావయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంతో ఈ వాగ్దానాన్నైనా హృదయాల్లోనైనా నింపుకునే భాగ్యాన్ని దయచేయని. ఆ బిడ్డ ఏది అడుగుతుందోనైనా నీకు వ్యతిరేకంగా అడిగే కాకుండానైనా నీకు మంచిగానైనా నా తండ్రి ఏది నా తండ్రి ప్రభా బిడ్డలకి ఏది మంచో ఏది చెడునైనా తెలుసుకునే జ్ఞానాన్ని కూడా దయచేసిన నీ చిత్తానుసారంగా అడిగి ప్రతి ఒక్క దాంట్లో దీవించండి. ఆ బిడ్డల పట్ల ఏది నీ చిత్తమో నెరవేర్చండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క విషయంలో తోడుగా నిలబడి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ పాదపీఠ మీద మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇరిగి నలిగిన ఈ హృదయాలనైనా నీకు బలిపీఠంగా అర్పణంగానైనా అర్పించుకున్నాను ప్రభా, సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి లేఖనంలో నెరవేరింది అంటున్నావయ్యా. నేను చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో ప్రభా నువ్వు నెరవేర్చావని విశ్వాసంతో నమ్ముచున్నానయ్యా. ఏ గృహంలో ఏ బిడ్డలకు ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా వాటన్నిటిలో నేను నెరవేర్చావని నమ్ముచున్నానయ్యా. మేము పొందుకుంటున్నామని చెప్పని నమ్ముతున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీకే స్తోత్రం నాయన. తండ్రి ప్రతి ఒక్క గృహంలోనైనా ఎన్ని గృహాలు అయితే ఉన్నాయో ప్రభా ఈ భూమి మీద పాదపీఠం మీద నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ అగ్ని కాంచిన వేసి దేవదత్తలు కావలుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ నీ అగ్ని కాంచిన వేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నీ పడకలతో నైనా నీ హస్తంతో వాళ్ళ పడకల్ని ముట్టండి అయ్యా, వెలుగుతో నింపబడండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ పాములు, తేళ్లు, విషపురుగులు, విషజంతువులు ఏ బిడ్డ ముట్టకుండా కాపాడండి. ఎలాంటి దొంగల భయం కానీ ఎలాంటి చెడు ప్రేరేపణలు కానీ వాళ్ళకి రానికుండా కాపాడండి. భయపడుతూ జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా ధైర్యాన్ని, శక్తిని దయచేయండి. ఒంటరితనంలో ఉండి నాయన భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి జంటగా మీరు నిలబడి సహాయం దయచేయండి. నా తండ్రి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణం నా తండ్రి ప్రభా వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళు సంతోషంగా, భయం లేకుండా నెమ్మది కలిగి జీవించే జీవితంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అది ఎట్టి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీనైనా ప్రశాంతంగా ఉండే వాతావరణంగా మార్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తుతయ్య స్తోత్రం నాయన. తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకనైనా ఏ బిడ్డ పస్తుంటుందో ప్రభా ఆ బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. ఆ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా ఎంతగా దీవించి ఆశ్రదించమని, వారి కుటుంబాలందరినీ దీవించి ఆశ్రదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నా తండ్రి నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి ప్రభా. గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయం దయచేయండి అయ్యా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా భూమి మీదకి మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలో భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. తల్లి బిడ్డలు క్షేమకరంగా
క్షేమకరంగా హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలు చేరేంత వరకు నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. తండ్రి ప్రభ నీ నామానికి మహిమ కలుగును గాక. హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని నీ హస్తంతో ముట్టినైనా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం కలిగించిన గృహాలకి సంతోషంగా వచ్చే భాగ్యం దయచేయండి అయ్యా. ప్రభా వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తం నీ హస్తములుగా మార్చండి అయ్యా. నా తండ్రి మంచిగానైనా నా తండ్రి చేయలేమనుకున్న దాంట్లో కూడా చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నేను ఏ పాటిదానని చెప్పని అనుకున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి తలెత్తుకునే వారుగా నైనా దీవించండి అయ్యా. నిందల పాలైన ప్రతి ఒక్క బిడ్డ తలెత్తుకునే వారుగా సహాయం దయచండి. ఎక్కడైతే నిందలు వచ్చాయో అక్కడే నాయన వాళ్ళ తలగా నిలబెడుతున్నందుకే స్తోత్రం నాయన. తండ్రి విజయవీరుడిగా మీరుండి ప్రతి ఒక్క బిడ్డలోనైనా విశ్వాసం అనే విజయాన్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభు అపవాది ఏ బిడ్డను దొంగిలించకుండానైనా ఏ హృదయాల నుంచి వాక్యం దొంగిలించకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి, కంఠభూషణాలుగా ధరించుకోవాలయ్యా. వాక్యం బలంగా చదవటానికి సహాయం దయచేయండి. నా తండ్రి ఆరాధనలైనా మంచిగా నూతన ఆరాధనలుగా ప్రతి ఒక్క బిడ్డనైనా పాఠానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క నాలుగు నిన్ను స్తుతిస్తూ ప్రతి ఒక్క మోకాళ్ళు నీకు మోకరించే భాగ్యాన్ని దయచేయండి. ఎక్కడెక్కడ ఎన్ని గృహాల్లో నా తండ్రి జలులు దగ్గులు జ్వరాలుగా వైరస్ ఆయన అపవాది వైరస్ జ్వరాలుగా తీసుకొస్తుందో వాటన్నిటిని ఇప్పుడే వేసి నమ్మల బయటికి పార్దలుగా నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి జీవనాధారం లేని వారినైనా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం దయచేసి వాళ్ళు ఏదైతే అడుగున్నారో వాళ్ళన్నిట్లో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టబడండి అయ్యా. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి తండ్రి. ప్రభా స్తోత్రం నా చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించి ఆశీర్వదించండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి నైనా. నా తండ్రి ప్రభ నూతనంగా శుభకార్యాలు ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగానైనా మొదలుపెట్టున్నారో నా తండ్రి ప్రభ వాటన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి కావాల్సిన అవసరతలు అన్నింటిలో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచి వాళ్ళు సంపాదిస్తున్న ప్రతి ఒక్క సంపాదన సమృద్ధిగానైనా నా తండ్రి ప్రభ సమృద్ధిగా నైనా పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. తిని తృప్తి పొంది ఎదుటి వారికి పెట్టి అంత సమృద్ధిగా దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బ్యాంకు విషయంలోనైనా ఎన్ని రకాల లోన్ విషయాల్లోనైనా బిడ్డలు బాధపడుతున్నారో వాటన్నిటిలో కూడా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సొంత గృహాల కోసం సహాయం దయచేయండి అయ్యా. ప్రభా సొంత స్థలాల కోసం ఎదురు చూసిన వారికి సహాయం దయచేయండి. పొలాలు కొనుక్కోవాలనుకున్న వారికి సహాయం దయచేయండి. పశువుల జీవాలు తెచ్చుకోవాలి, కోళ్ళు పెంచుకోవాలని కోళ్ళ పెంపకాలు పెంచుతున్న ప్రతి ఒక్కళ్ళనైనా నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయండి. చెరువులు గుంటలు రొయ్యలు గుంటలు వేసిన వారు కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డకి ఎక్కడ ఏ నష్టం కలగకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా సముద్రాలపైకి వెళ్తున్న జాలర్లందరినైనా వాళ్ళందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి. సముద్రాలపై నడుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి. రాత్రి పౌలు ఈ రాత్రి వేళ సమయం రేపు ఉదయకాల సమయంలో కొన్నైనా నా తండ్రి ప్రతి క్షణం నీ కృప కాపుదలు తోడుగా ఉంచి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా సమృద్ధిగా నా తండ్రి వాళ్ళకి కావలసిన చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి బిడ్డల సాక్ష్యాలుగా చెప్పాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. వ్యవసాయదారులు నా తండ్రి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క బిడ్డ నన్ను వేస్తున్న ప్రతి ఒక్క పంట చుట్టూ నీకు కాపుదలు ఉంచండి. అపవాది ఎక్కడ దొంగిలించకుండా వాళ్ళ పంటనైనా సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళ పంటల్లోనైనా ప్రతి ఒక్క దాంట్లో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామానికి మహిమ నీ నామానికి ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా నా తండ్రి ప్రభా పాములు తేళ్ళు విషపురుగులు విషజంతువులు ఎక్కడ ఏ బిడ్డను పట్టకుండా కాపాడండి. నా తండ్రి ప్రతి ఒక్క గృహంలో నీ నామనమై హెచ్చింపజేసుకోండి తండ్రి. స్తోత్రం నైనా. పోలీస్ ఆఫీసర్లనైనా నా తండ్రి ఎంతో నా తండ్రి ప్రభా రాత్రి పగులు కష్టపడుతున్నాయినా నా తండ్రి నా రోడ్ల మీదనైనా బిడ్డల కాపలాలు కాసుకుంటున్నాయినా ఎక్కడ ఏం జరుగుతుందని నా తండ్రి ప్రభా ప్రతి క్షణం పరుగులు విడుస్తూ చేస్తున్న ప్రతి ఒక్క సహాయంలో నా తండ్రి ప్రభా నీ కృప తోడుగా ఉంచి ఏ బిడ్డని ఎక్కడ ఇబ్బంది కలగకుండానైనా వాళ్ళకి ఎలాంటి వ్యతిరేకతలు రాకుండా వారిని వారి కుటుంబాలు అందరి చుట్టూ కాపుదలు ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి మిలిటరీ ఆఫీసర్ వాళ్ళందరి కుటుంబాల చుట్టూ కూడా వారిని వారి కుటుంబాలను కూడా నా కాపుదలు ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి లోకం అంతానైనా ప్రతి ఒక్క అధికారులైనా ఒకరినొకరు ప్రేమించుకున్న మనసును దయచేయండి అయ్యా. తండ్రి ప్రభా స్తోత్రంనైనా జాబుల విషయాల్లో నేను ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో యవనస్తు బిడ్డలైనా చదువుకొని ఆగిపోయినైనా వాళ్ళకి ఏమీ అర్థం కాని పరిస్థితులు ఎంతోమందినైనా లోకానికి బానిస లేకపోతున్నారయ్యా. బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచండి. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ చదువుకొని ప్రతి ఒక్క చదువులోనైనా ఏ బిడ్డ ఏ చదువుకొని ఆగిపోయి ఉన్నారో ఆ బిడ్డలకు పిలుపులు వచ్చే భాగ్యం దయచేయండి. అధికారులు ప్రేరేపించబడండి అయ్యా. వాళ్ళ హృదయాలు మార్చండి అయ్యా. డబ్బులు కట్టి చేసే జాబులనైనా నా తండ్రి బిడ్డలు అందరూ చేయలేరు ప్రభా. నా తండ్రి
డబ్బులు లేకుండానైనా నా తండ్రి మంచిగానైనా వాళ్ళ హృదయాలు ప్రేరేపించబడి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడి తల్లిదండ్రుల జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి నా తండ్రి ఫోన్ కాల్స్ వెళ్ళేటట్టు సహాయం దయచేయండి అయ్యా. అధికారులకు ప్రేమను కలిగించండి అయ్యా. ప్రభా స్తోత్రం నాయన. మంచి బిడ్డ నా తండ్రి ప్రభా, మంచి బిడ్డలందరూ నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. అపవాదులు ఎక్కడ ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ మంచి బిడ్డనయ్యా. ఈ లోకమంతా ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళని నేను చెబుతున్నావయ్యా. మరి నా తండ్రి మంచి వాళ్ళని ఎక్కడ అపవాది ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. అనాథలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాను. నడి రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డ కాపుదలించమని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి అనాథ శరణాలయాల్లో నడుతున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలో కూడా ఇంకా ప్రేరేపించబడి వాళ్ళ అనాథలు అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ కుటుంబంలో ఎవరు విడిపోకూడదు నాయన. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి. కన్న వాళ్ళని చూసే ప్రేమను బిడ్డలకు దయచేయండి అయ్యా. బిడ్డలను ప్రేమగా చూసే మనసును తల్లిదండ్రులకు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరికినైనా ప్రతి ఒక్క పెదవులని బోరుగా వాడబడండి అయ్యా. తలంపులు హృదయాలోచన స్థిరమైన నీ తలంపులు నీ హృదయాలోచనగా లోకమంతా ప్రతి ఒక్క హృదయాలనైనా హృదయమైన మనోనేతలను తెరబడండి. వెళ్ళ నీ వెలుగుతో నింపబడండి అయ్యా. అపవాదికి చోటు లేకుండా ప్రతి ఒక్క క్రియలను బయటికి పారదోలండి. ఎంతమంది ఎన్ని రకాల దోషంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క పాప దోషం నుంచి విడుదల కలిగించండి. ప్రతి ఒక్క సంఖ్యలు తెంచివేయండి. ప్రతి ఒక్క బంధకాలు తెంచివేయండి. నా తండ్రి పాదముల గుండా వచ్చిన ప్రతి ఒక్క పాప దోషము తొలగించండి. ఇంకెన్నడూ నైనా ఏ గృహ దోషములు కానీ ఏ ఒక్క దోషములు ఏ బిడ్డల మీద ఆలకుండా నేను ప్రతి ఒక్క పాప దోషము తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ఏదైనప్పటికీ నైనా యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమీ చేయదు నాయన. నా తండ్రి ప్రభ దీవించండి, ఆశ్రదించండి. వాళ్ళు తెలియకని పొరపాట్లు చేస్తే క్షమించండి. అది ఎన్ని తరాల దోషములైనా నా తండ్రి తొలగించే దేవుడు నీవుండగానైనా నా తండ్రి ప్రభ ఏ ఒక్క క్షణం కూడానైనా బిడ్డలను ఏ చెడు ముట్టకుండా కాపాడండి. నా తండ్రి ప్రభ తల్లిపాల కోసం పసిబిడ్డలు ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళందరికీ తల్లిపాలు శ్రేష్టంగా అందే భాగ్యం దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. ప్రభా మేము ఏ పాటి వారమయ్యా, దేనికి పనికిరాని వారమయ్యా, అయినప్పటికీ నైనా మమ్మల్ని తలగానే నిలబెడతాను, తొగ్గా నిలబెట్టినన్నావయ్యా. నేను నమ్మిన వారిని ఎల్లప్పుడూ నైనా సదాకాలం నీ కృప తరతరానికి నైనా విస్తరింపజేసి నీ కృప దీవించి ఆశ్రదించే తండ్రివి నీవయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొద్దు ఉండదయ్యా. పెంట కుప్పల నుంచి లేపే తండ్రివి నీవయ్య. సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం నేను. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి నా తండ్రి. తల్లిదండ్రులు బిడ్డలకు తల్లిదండ్రులు ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళందరినీ నేను ఒక చోటకి చేర్చండి. వాళ్ళందరి కుటుంబాలు కట్టబడండి. నీ నామాన్ని హెచ్చింపజేసుకొని ఎవరైతే ఏ బాధలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో వాటన్నిటికీ జవాబు దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది శోధనలో బాధపడుతున్నారో శోధన నుంచి విడుదల కలిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ప్రభా స్తోత్రం నాయన. అతని హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కాపుదల, వాళ్ళకి కావాల్సిన వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి. బిడ్డలు నా జాబులు చేస్తున్న వారు పర్మనెంట్ కాలేదన్న వారు సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. ఇంకా ఎన్ని రకాలుగా నా తన ఫ్యాక్టరీలు నడుపుతున్నారు, ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారు, ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారు, అందరిని దీవించండి. ఈ లైవ్ ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా ప్రభా. మరి నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని రకాల చేతి పనులు మొదలు పెట్టినారో వాళ్ళని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గృహాల్లో ఉంటున్నాయినా స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్న చిన్న బిజినెస్లు కానీ నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, చేతి పనులు దీవించండి. నన్నెత్తి నుంచి అరకాల వరకు ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ గాయపడ హస్తంతోటి ముట్టినైనా సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలనైనా తండ్రి ప్రభా, చిన్న బిడ్డలే కానీ పెద్ద బిడ్డలే కానీ వీల్ చైర్లో కానీ మంచాల మీద కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ గాయపడ హస్తంతో ముట్టి నీ పరిశుద్ధమైన రక్తంతోనైనా వాళ్ళ పాపదోషము తొలగించి నీ నలగొట్టబడిన శరీరం ద్వారా బిడ్డలకు స్వస్థత కలిగించినైనా నా తండ్రి. అసాధ్యమైన దాన్ని కూడా సాధించేసే గొప్ప తండ్రి మీరైనా. నిన్ను ఎరుగుని వారు కూడా నైనా నీ నామాన్ని గణపరిచేవారుగా, నిన్ను తెలియని వారు నా తండ్రి నేను సాక్ష్యాలుగానైనా సన్నిధికి వచ్చి సాక్ష్యాలు చెప్పాలి ప్రభా. అట్టి కృప దయచేస్తున్నందుకే స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. విజయ వీరుడుగా ప్రతి ఒక్క బిడ్డనైనా విజయాన్ని పొందుకునే వారిగానైనా అపజయం అనకుండా తండ్రి నువ్వయ్యా. పరిశుద్ధమైన దేవుడు అయ్యా నా తండ్రి. అపవిత్రమైన మా పేరే లేని దేవుడు అయ్యా. పరిశుద్ధమైన దేవుడివే కన్నైనా నీకు ఎక్కడ నా తండ్రి అలాంటి మచ్చ లేదయ్యా. నా తండ్రి ప్రభా ఎంతో కృపామయుడు అయ్యా. అడిగిన వారికి ఇచ్చేవాడు అయ్యా, వెతికే వారికి దొరికేవాడు అయ్యా, తట్టిన వారికి తలుపులు తీసే తండ్రి అయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే తలుపులు తట్టండి అయ్యా నా తండ్రి. మీ హసంతో తట్టండి అయ్యా నా తండ్రి. మా వల్ల కాదయ్యా నా తండ్రి. మనుషులు మార్చే దేవుడు నీవు తప్ప మేము మారవలేమయ్యా. నీ మధురమైన ప్రేమని ప్రతి ఒక్క బిడ్డకి జుంటి తారల కంటే మధురమైన నీ
ప్రేమను రుచి చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నిన్ను అసహించుకున్న వారు కూడా నైనా నీ నామాన్ని హెచ్చింపజేసేవారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి బిడ్డలను దీవించండి. ఎవరైతే నేను అసహించుకుంటున్నారో నా తండ్రి ప్రభ అపవాది శోధనలో పడినైనా ఆ ఏ బిడ్డ అయితే నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారా ప్రభ, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. తండ్రి ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. అలాగే రేపు అదే కాల సమయంలో కూడా ప్రభా పెళ్ళిళ్ళ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఇంకా ఎన్ని శుభకార్యాలు చేసుకుంటున్నారో వాటన్నిటిలో కూడా నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. దైవ సేవకులనైనా రాత్రి పగులనైనా కష్టపడుతున్న ఆత్మ సంపాదన కోసం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాసనైనా సఫలపరిచి నీ నామనం హెచ్చింపు చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క సంఘాల్లో నూతన ఆత్మలుగా ఎన్ని గ్రామాల్లో సంఘాలు ఉన్నాయనైనా ఆ గ్రామం అంతా నా తండ్రి ఆ సంఘాల్లో ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా, నీ మేలులు పొందుకోవాలయ్యా. ఏ బిడ్డకి తెలియకనైనా అపవాది ఏ బిడ్డని నీ సన్నిధికి రానియకుండా అడ్డుపడుతుందో ప్రభా నా తండ్రి అపవాది శోధన తొలగించండి. ఆ బిడ్డలు దీవిన ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా. మీరు వచ్చి రాకళ్ళు ఎత్తబడి గుంపులో ప్రతి ఒక్క బిడ్డ సజీవంగా పరలోకానికి సాక్షులుగా రావాలయ్యా. అటు కృప దయచేయండి అయ్యా. ఈ లోకం అంతా ఎత్తబడిన గుంపులో ఉండాలి ప్రభా. నీ ఆత్మలు ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు నాయన. రాళ్ళు రప్పలు తప్పనైనా జీవం ఉన్న ఏ ఆత్మ కూడా నైనా నశింపకుండా నా తండ్రి కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. పరలోకానికి నిత్య వారసులుగానైనా నా తండ్రి నిలబడే భాగ్యాన్ని జీవంతో నైనా ప్రతి ఒక్క బిడ్డ వారసులుగా ఎత్తబడిన గుంపులో ఉండేదాన్ని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏక మనసు ఏకాత్మ కలిగి లోకమంతా నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా మహిమను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. తండ్రి ప్రభా ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లో కానీ జాబుల్లో కన్నా తను ఎన్ని రకాల మంచి పనులు వెళ్ళున్నారో వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో ప్రభు తిరిగి వచ్చేంతవరకు నైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయమని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి రానికుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మహిమను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డ నీ హస్తములుగా మార్చి నీ కృప దయచేయమని ఆ బిడ్డ చుట్టూ నీ కంచెను వేసి కాపుగా మనం ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదల తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలు వాహనాలు నడుపుకుంటున్నారు నేను వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎంతోమంది నష్టపోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారో వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఫ్యాక్టరీల్లో కానీ నా తండ్రి ప్రభా వ్యాపారాల్లో కానీ బిజినెస్లో కొన్నాయట ఎన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారో వాళ్ళందరినైనా నష్టపోయింది ఒక భాగం అయితే నేను లాభాన్ని మూడింతలుగా నేను దీవించి ఆశ్రదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ సన్నిధిలో సాక్షాలుగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేనికోసమైతే నైనా ఆ బిడ్డల ముందుకు తీసుకొచ్చామనైనా వాటి కార్యాలనైనా వాళ్ళ కార్యాలన్నీ సఫలపరిచి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలు వెళ్తున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా నా తండ్రి లెక్కింపలేనుగా నా తండ్రి ఆశ్చర్యాలు అద్భుతాలు పొందుకొని దినదినం నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడాలయ్యా. నా తండ్రి నిన్నంటే ఎరగని వారు కూడా నైనా నిన్ను ద్వేషించే వారు కూడా నైనా నిలువెత్త మోకాల మీదనైనా నిలువు మోకాల మీద ప్రార్థన చేసే బిడ్డలుగానైనా నీ అద్భుతాలు ఆశ్చర్యాలు చూసినైనా గణపరిచేవారుగా అటు కృపను వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా క్షేమకరంగా ఇంటికి వచ్చేంతవరకు నైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నైనా. మంచి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకనైనా ఇంట్లో బయట ఎక్కడ ఏ విధంగా ఎవరితో ఏ విధంగా నలుగురిలో ఉన్నప్పుడు ఎట్లాగా బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎట్లా ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎట్లాగా నేను నడుచుకోనే జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చదువులు అర్థం కాని బిడ్డలు ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. రాబోయే ఎగ్జామ్లోనైనా నా తండ్రి ఎట్లాగని చెప్పిన బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలకైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి. చదువులన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క విషయంలోనైనా నీ కృప తోడుంటే చాలయ్యా. నీ జ్ఞానాన్ని దయచేయండి, నీ జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. తండ్రి వెళ్తున్న ప్రతి ఒక్క మార్గంనైనా మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరవమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క పాప దోషమును తొలగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. భూమి మీద ఉండగానే నేను వాళ్ళ దోషములను తొలగించుకొని నా తండ్రి పరలోకానికి వారసులుగానైనా ఎత్తబడి గుంపులో ఉండాలి ప్రభా. కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా దినదినం నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నిన్ను ఆశ్రయించిన వారికి ప్రతి ఒక్కరినైనా 1000 తరాల వరకు దీవించే తండ్రి నువ్వయ్యా. ఒక్క బిడ్డ ప్రార్థన చేస్తానైనా వాళ్ళ కుటుంబాలు వెనక 1000 తరాల వరకు దీవిస్తానన్నవయ్యా. నా తండ్రి వెనక వచ్చే తరాలన్నీ ప్రభా దినదినానికి నా తండ్రి నిన్ను ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థనలోనైనా వేల విధంగా నా తండ్రి 1000 తరాల వరకునైనా 10,000 తరాల వరకునైనా దీవించబడి ఆశీర్వదించబడే తండ్రి నీవయ్యా. నీ కృపను చూపించండి. ఏ సమస్యల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నేను ప్రతి ఒక్క బిడ్డ వెరుకులు ఇబ్బందుల సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా
ఇంకా ఎక్కడ నెమ్మది లేని జీవితంలో ఉన్నారో నెమ్మది దయచేయండి అయ్యా. బిడ్డలను కలవర పెడుతున్న దురాత్మలు ఏమున్నప్పటికీ వాటన్నిటిని కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను యేసునామములో. సహాయం దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. దయగల రజా ప్రేమ గల మా తండ్రి, లెక్కింపలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ప్రభా ప్రతి ఒక్క చోటనైనా శుభార్త ఇంకా ఎక్కడ అందటం లేదనైనా నా తండ్రి అక్కడికి వెళ్ళటానికి సహాయం దయచేయండి. ఎక్కడ శుభార్త అందటం లేదు ఆ గ్రహమాల ప్రతి ఒక్క గృహంలో నీ శుభార్త విత్తనం నాటండి అయ్యా. ఫలించిన ఆయన నా తండ్రి ఎండిపోయిన మోడుతో కూడా నాయన చిగిరింపజేసి ఫలవృక్షాలుగా ఇచ్చే తండ్రి నీవయ్యా. ఏ మోడైతే ఎక్కడ ఎండిపోయిందో, ఏ గృహంలో ఏ మోడు ఎండిపోయిందో నాయన ఆ మోడుని చిగిరింపజేయండి. ఏర్లు నా తండ్రి వేర్లు అల్లుకున్న తటి సహాయం దయచేయండి తండ్రి. నీ నామాన్ని మహిపరచుకోండి తండ్రి, నీ నామాన్ని గణపరచుకోండి అయ్యా. ఎక్కడ ఏ బిడ్డనైనా లేపి తండ్రి నీవయ్యా, మరణం నుంచి లేపిన తండ్రి నీవయ్యా. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ స్తోత్రం ప్రభా. తండ్రి ప్రభా ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా వారిని వారి కుటుంబాలందరం దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు నలిగిపోతున్నారో, ఏ అవసరతలతో ఏ ఇరుకుల ఇబ్బందులు బాధపడుతున్నారో వారికి కూడా నాయన ప్రతి ఒక్క గృహాన్ని దర్శించినైనా నా తండ్రి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేసే విధానాన్ని వాళ్ళ హృదయాలను ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి నీ నామను మహిమ మంచి పని చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కాపుదల రాకపోక ప్రయాణం అంతట్లోనైనా ఎలాంటి శత్రువులు ఏ బిడ్డకి లేకుండానైనా నా తండ్రి మిత్రులుగా మార్చండి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క అడుగు మెట్టగా ఉన్న మార్గాలను సారణ చేసి వాళ్ళకి ముందర నీవుగా ఉండి నిలబెట్టి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి గెలిచిన ఆయన విజయ వీరులుగా గెలిచిన అతన్ని సంతోషంగా గృహాలకు చేరాలయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. ఈ రాత్రి సమయం అంతానైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచెని వేయండి తండ్రి. ఎక్కడెక్కడ ఎంతమందినైనా బాధపడుతున్నారు కొండల ప్రాంతాల్లోనైనా నా తండ్రి ప్రభా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నారయ్యా. తినడానికి తిండి లేకుండా ఉండటానికి నా తండ్రి ఏమీ లేని పరిస్థితుల్లోనైనా నా తండ్రి చలికి ఎండకి నా తండ్రి చెట్ల కిందనైనా పోషించి జీవిస్తున్నారయ్యా. నా తండ్రి పాములు తేళ్ళని లేకుండా విషపు జంతువుల మధ్య కాపురం చేస్తున్నారయ్యా. వాళ్ళందరికీ సహాయం అందే భాగ్యన దయచేయండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరు తప్ప మరొక జీవితం అంటూ లేదయ్యా. మీరే సర్వస్వం, మీరే మాకు నిత్య జీవం ప్రభా. నా తండ్రి సజీవం గల దేవుడు మాకు తోడున్నంత కాలంనైనా మాకు దేంట్లో కొదువు ఉండదయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి మంచి వాతావరణం ఏ బిడ్డకి ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఏ విషయం ఏమి తిన్నా ఏమి తాగినా ఏ విష పదార్థాలు కడుపులో పోకుండా కాపాడండి. నా తండ్రి ఏ విషపు శ్వాస ఏ ముక్కల్లోకి పోకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి మాకంటూ భూమి మీద ఏది లేదునైనా ఏదన్నా ఉన్నది అంటే ప్రభా అది మీరు ఇచ్చిన భిక్షనయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రం నైనా. ప్రతి ఒక్కటినైనా మీరు ఇచ్చిన భిక్షనై మీరు ఇవ్వపోతేనైనా మాకు ఎట్లా వస్తుంది తండ్రి. నా తండ్రి చెట్లు లేని మెట్ల మీద పరలోకమన్నాను ఇచ్చే దేవుడు నీవయ్యా. సహాయం దయచండి అయ్యే. రాత్రి సమయంలో మా గృహాలందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి రేపు ఉదయకాల సమయం కూడా ఏ బిడ్డ అయితే నిద్రలెగుస్తారో ఆ బిడ్డ పాదాలు మోపక ముందు నీ పాదాలుగానైనా వాళ్ళకి ముందరుండి మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసి వాళ్ళకి ముందర కుడిపక్క వెడంపక్క వాళ్ళకి వెనుక నీవుగా ఉండి నాయన నా తండ్రి నూతన మార్గాలు తెరిచి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వేసే ప్రతి ఒక్క అడుగునైనా నా తండ్రి మంచి మార్గానికి నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అక్కడ ఏ గురిపిల్ల తప్పిపోతుందో ప్రభా తప్పిపోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నైనా. నా తండ్రి ఉదయకాల సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా ఎగ్జామ్లు ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్లు రాస్తున్నారు, ఎన్ని రకాల ఎగ్జామ్ జరుగుతున్నాయో నాకు తెలియదు ప్రభా. అయినప్పటికీ నేను ఎగ్జామ్ అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన సెలెక్ట్ అయ్యి సంతోషం వచ్చే భాగ్యం దయచేయండి. ఇంకా ఎంతమంది బిడ్డలు పోటీల్లోకి వెళ్తున్నారు నాయన, ఆటల పోటీలే కానీ నాయన ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు వాటి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీ వెళ్ళే మంచి పనులన్నింటిలో వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించుకొని నా తండ్రి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప తోడుగా ఉంచి తిరిగి గృహాలకు వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రేపు అదే కాల సమయంలోనైనా గృహం నుంచి బయటికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా వెళ్ళే ప్రతి ఒక్క చోట సంతోషంగా ఇంట్లో కానీ బయట కానీ శాంతి సమాధానం సంతోషంగా కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు కట్టబడి మళ్ళీ ఎక్కడెక్కడ ఏ బిడ్డ నలిగిపోయింది వారు అందరినీ నేను కట్టబడి నామని హెచ్చింపు చేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను ఆశ్రయించిన వారికి కూడా నేను వాళ్ళ కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నప్పటికీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక్క బిడ్డ ద్వారా వేల కుటుంబాలు రావాలి ప్రభా. అటు కార్యాలు జరిగించి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని మళ్ళీ నీ పాదాలు పట్టుకుని గోజారుతున్నానయ్యా. ఎరిగిన హృదయాలతో ఎంతోమంది ఉన్నారయ్యా. నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి.
ఎంతమంది ఉన్నా, మనుషులు ఎంతమంది ఉన్నా, ఎంత ధనం ఉన్నా అయినా సరి చేసుకోలేని జీవితాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. నా తండ్రి నీ దగ్గరికి వస్తే స్వస్థతలు పొందుకుంటారు, సైతాన్ శోధనలు విడుదల కలుగుతుంది, ప్రతి ఒక్క పాప దోషం విడుదల కలుగుతుందని ప్రతి ఒక్క బిడ్డకి తెలియాలి ప్రభా. తెలిసి కూడా తెలియనట్టుగానైనా మేము ఆశ్రయించాం, మాకు సహాయం చేయలేదని చెప్పనని నలిగిపోయి హృదయాల్లో నలిగిపోయి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా తండ్రి. ఎప్పుడు వాళ్ళ చిత్తం, నీ చిత్తం ఎప్పుడో నెరవేర్చే సమయం వచ్చినప్పుడు నెరవేరుస్తామని వాళ్ళకి తెలియదయ్యా. సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. ఈ సంవత్సరం నైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తానని మాట ఇస్తున్నావు దేవుడు అయ్యా నా తండ్రి. నిన్ను ఆశ్రయించిన వారికి కూడా సహాయం చేస్తానన్నావు అయ్యా నా తండ్రి. 2026లోనైనా ఎన్నో కుటుంబాలు అద్భుతాలు ఆశ్చర్యాలు కార్యాలు జరిగించి నీ నామాన్ని హెచ్చింపజేసుకుంటున్నందుకే స్తోత్రం నాన్న. కోర్టు విషయాల్లో ఉన్నవారిని కూడా సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళకు కూడా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మాకైతే నాయన అసాధ్యమే కన్నా తండ్రి ప్రభా, సాధ్యం చేసే తండ్రి నీవుండగానైనా మాకు భయం లేదు, దిగులు లేదు నాయనా. నా తండ్రి నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నాము, నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. మా దేవుడు చేస్తాడు, ఏసై మాత్రమే చేస్తాడు, ఇంకెవరు చేసేవాళ్ళు లేరని చెప్పని ఎదురు చూస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో నా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. నా లేఖనంలో సెలవిచ్చాను నెరవేరిందని చెప్పని చెబుతున్నావయ్యా నా తండ్రి. ప్రతి ఒక్క గృహంలోనైనా ఈ సంవత్సరం నెరవేరుస్తున్నందుకు వాళ్ళ సమస్యలు ఏమున్నప్పటికీ ప్రతి ఒక్క సమస్యని నాయన తొలగించి సంతోషంగా నిలబెడుతున్నందుకే స్తోత్రం నాయన. నిందలు వచ్చిన కాడే నాయన తలెత్తుకునే వారుగా చేస్తున్నందుకే స్తోత్రం నాయన. దేనికి పనికిరాదని పక్కన పారవేసిన పాత్రని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే విధంగానైనా పాత్రలను వాడబడుతున్నందుకు నీకు స్తోత్రం నాయన తండ్రి. ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి సమరించి మీరు వచ్చి రాకుల్లోనైనా ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు ప్రతి ఒక్క బిడ్డకి, ఒంటరితనంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి జంటగా నిలబడండి. వృద్ధుల్ని, వృత్తాంతుల్ని ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకొని, పసిబిడ్డలు కడుపులో పెరుగుతున్న బిడ్డ కానించి నా తండ్రి ముదిమి వచ్చిన బిడ్డల వరకు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రదించమని ప్రతి క్షణం నీ కృప కాపుదల సంధి సహవాసం ప్రతి ఒక్క బిడ్డకి తోడుండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి సమయం నుంచి మీరు వచ్చి రాకలు ఎత్తబడిన గుంపులో ఉండేంత వరకునైనా ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా పరలోక మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను.